హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్లో ఒకరైన ఈశ్వరమ్మ అనే వ్యక్తి అమ్మాయి కామెంట్ పెట్టింది. అన్న మాకు 15 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, సో కాబట్టి నెట్వర్క్ అనాలిసిస్ గురించి చెప్పండి అని కామెంట్ పెట్టింది. నెట్వర్క్ అనాలిసిస్లో కూడా అమ్మాయి కామెంట్ పెట్టింది ఏంటంటే, ఒకటి థెవెనియన్స్ థీరం ఒకటి, ఇంకోటి వచ్చేసి ఏంటంటే నోడల్ అనాలిసిస్ ఒకటి, అండ్ దెన్ థర్డ్ వన్ వచ్చేసి మెష్ అనాలిసిస్ ఒకటి. ఈ మూడు యాక్చువల్గా అయితే ఇంకొక వ్యక్తి ఇంతకుముందు కామెంట్ చేశారు, థెవెనియన్స్ థీరం గురించి చెప్పండి విత్ 4 ఎగ్జాంపుల్స్తోని. నేను ఆల్రెడీ దానిపైన వీడియో చేశాను, సో కాబట్టి ఈ టాపిక్ చేయట్లేదు. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి నేను మెష్ అనాలిసిస్ గురించి చెప్తాను. సో కాబట్టి ఇంకొక పార్ట్ 2లో వచ్చేసి నోడల్ అనాలిసిస్ గురించి చెప్తాను. ఇవాళ వీడియోలో వచ్చేసి అసలు మెష్ అంటే ఏంది, మెష్ని మనం ఎలా క్యాల్కులేట్ చేస్తాం అంటే ఆ యొక్క నెట్వర్క్ గురించి నేను చెప్తాను ఫ్రెండ్స్. ఒక డయాగ్రామ్ ఒక సర్క్యూట్ వేసుకొని మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ లాగా మీకు చెప్తాను. అప్పుడే ఆ సర్క్యూట్ గురించి మీకు అర్థమవుతుంది. యాజ్ వెల్ యాజ్ మెష్ అంటే ఏంది, యాజ్ వెల్ యాజ్ నోడల్ అనాలిసిస్ అంటే ఏంది, మెష్ అనాలిసిస్లో ఏం కనుక్కుంటాము వాల్యూస్. సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా నేను చెప్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇది మేజర్ డయాగ్రామ్, సర్క్యూట్ డయాగ్రామ్. దీన్ని బట్టి ఒక లూప్లో ఏం జరుగుతుంది అండ్ ఇంకో లూప్లో ఏం జరుగుతుంది. సో కాబట్టి మెష్ అనాలిసిస్ కాబట్టి చెప్పేది. అసలు మెష్కి లూప్కి ఫస్ట్ డిఫరెన్స్ అర్థమవుతే మనకు మెష్ అనేది అర్థమవుతుంది. సింపుల్ చెప్పంటే, ఒక మెష్ లోపల ఇంకొక లూప్ ఉండదు. సో కాబట్టి మెష్ డస్ నాట్ కంటైన్ ఎనీ అదర్ లూప్. లూప్ అంటే ఏంటంటే, ఒక క్లోజ్డ్ పాత్ ఉంటే కనుక దాన్ని ఒక లూప్ అంటాం. ఇక్కడ ఒక లూప్ ఉంది, ఆ లూప్నే నేను I1 అనుకుంటున్నా. ఇక్కడ ఒక క్లోజ్డ్ పాత్ ఉంది, దీన్ని నేను I2 అనుకుంటున్నా. ఒకవేళ ఈ మధ్యలో టర్మ్ కనుక లేకపోతే, ఈ R2 అనే రెసిస్టర్ కనుక ఇన్ కేస్ లేకపోయి ఉంటే, ఈ టోటల్ ఒకే ఒక సర్క్యూట్ మాత్రమే ఉంటుంది, అప్పుడు దాన్ని మెష్ అంటాం. సో కాబట్టి దీన్ని బట్టి మెష్ అంటే నేను ఇందాక చెప్పిన దాని ప్రకారంగా సాటిస్ఫై అవుతుందో లేదు చూసుకొని, ఇట్ డస్ నాట్ కంటైన్ అనదర్ లూప్. యాక్చువల్గా అయితే ఇదొక లూపు ఉంది అండ్ టోటల్ ఇంకొక లూప్. ఒకవేళ ఈ మధ్యలో రెసిస్టర్ కానీ లేకపోతే ఇది ఒకటే లూప్ అవుతుంది. సో కాబట్టి ఇంకొక లూప్ దీంతో లేదు. కాబట్టి నేను చెప్పేది ఈ రెసిస్టర్ అండ్ ఈ సప్లై లేకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, నాకు ఓన్లీ ఈ యొక్క లూప్ మాత్రమే ఉంటుంది. కాబట్టి దాన్ని అప్పుడు మెష్ అంటాం. సో ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి క్యాల్కులేషన్ చేస్తా చూసుకోండి. ఫర్ లూప్ వన్కి నేను క్యాల్కులేషన్ చేస్తాను. సో కాబట్టి నేను ఇక్కడ నుంచి వాల్యూస్ అనేవి తీసుకుంటాను. అంటే సప్లై అనేది ఈ విధంగా ఫ్లో అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, 100 volts మైనస్ 0.1, ఎందుకంటే మైనస్తో స్టార్ట్ అయింది కాబట్టి రెసిస్టర్ ఎప్పుడు 0.5. ఇక్కడ రెసిస్టెన్స్ R1 అనేది 0.5 ఉంది, R2 అనేది 0.4 ohm, R3 అనేది 0.8 ohm ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ మీరు కనుక చూస్తే ABCD E అండ్ F. సో కాబట్టి ఇలా వచ్చింది సర్క్యూట్ అనేది. సో కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను, అవుటర్ యొక్క లూప్కి క్యాల్కులేషన్ చేస్తాను. అప్పుడు 100 volts మైనస్ 0.1 I1 అంటే కరెంట్ ఎందుకు వచ్చింది, V1 వల్ల వచ్చింది. ఇది V2 అనుకోండి ఫ్రెండ్స్. ఈ 80 అనేది V2, V1 అనేది 100 volts మైనస్ 0.4 ఎందుకు వచ్చిందంటే, ఈ యొక్క రెసిస్టర్లో సప్లై అనేది ఇలా ఫ్లో అయింది. ఒకటేమో సప్లై అనేది ఈ విధంగా ఉంది, అంటే కరెంట్ ఏదైతే ఉంటుందో I1 అనే కరెంట్ ఇలా ఫ్లో అయింది. అంటే I2 అంటే ఇది V2 వల్ల వచ్చిన కరెంట్ I2. సో కాబట్టి I2 అనేది ఆపోజిట్ ఆఫ్ V2కి ఉంది, అంటే ఆపోజిట్ ఆఫ్ I1కి ఉంది. సో ఇప్పుడు నాకేమవుతుంది, 0.5 I1 మైనస్ 0.4 I1 అనేది ఇలా వస్తుంది అండ్ I2 అనేది నాకు ఏది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. మైనస్ ఇక్కడ వోల్టేజ్ ఏముంది, 80 volts ఉంది. సో కాబట్టి 80 volts ఈక్వల్ టు 0. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే చూడండి, ఈ 0.4 I1 మల్టిప్లై చేస్తాను. సో కాబట్టి ఇదొకసారి అండ్ దీంతోనే ఇది ఒకసారి, అంటే మైనస్ 0.4 I1 మైనస్ 0.4 ఇంటూ I2. సో కాబట్టి క్యాల్కులేట్ చేసినప్పుడు నాకు ఈ వాల్యూ వచ్చింది, 100 మైనస్ 0.5 I1 మైనస్ 0.4 I1 ప్లస్ 0.4 I2 మైనస్ 80 ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది I1లో ఉన్నాయి. సో కాబట్టి మైనస్ 0.5 మైనస్ 0.4, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి పెద్ద నెంబర్ ముందర ఏ వాల్యూ ఉంది, మైనస్ కాబట్టి మైనస్ వేసాను. 0.4 ప్లస్ 0.5. సో కాబట్టి ఈ రెండు అడిషన్ చేస్తే 0.9 వచ్చింది. యాజ్ ఇట్ ఈస్గా 0.4 ఏదైతే ఉందో I2 అనేది అలానే ఉంచేసాను, మైనస్ 80. ఈ యొక్క ఇప్పుడు నేనేం చేస్తానంటే 100 మైనస్ ఉంది, 100 మైనస్ 80, 100 మైనస్ 80 అంటే 20. సో కాబట్టి 20 వేసాను. ఇప్పుడు మైనస్ 0.9 I1 ప్లస్ 0.4 I2 ప్లస్ 20 ఈక్వల్ టు 0. ఈ 20 అనేది LHSలో ఉంది, నేను రైట్ సైడ్కి పంపించేస్తాను. అప్పుడు మైనస్ 0.9 I1 ప్లస్ 0.4 I2 ఈక్వల్ టు మైనస్ 20
వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఫ్రమ్ లూప్ 2 అంటే ఇది నాకు వచ్చేసి ఇది లూప్ 2 ఏదేదంటే FCDEF. సో కాబట్టి క్లోజ్డ్ పాత్ ఉంది. సో కాబట్టి ఇది ఇక్కడ నుంచి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. అదే లూప్ 1 అనుకోండి, ABCFA. సో కాబట్టి ఇలా వచ్చింది, మళ్ళీ ఇలా వచ్చింది, మళ్ళీ ఇలా వచ్చింది, మళ్ళీ ఇలా వచ్చింది. సో కాబట్టి ఈ లూప్కి చూస్తే కరెంట్ ఏదైతే వోల్టేజ్ ఉందో ఆ వోల్టేజ్ నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి 80 వేసాను వోల్టేజ్. అండ్ దెన్ దాని తర్వాత వచ్చేసి నాకు ఇలా వెళ్తుంది. ఒకవేళ ఇలా వెళ్తే మనము 100 volts అని రాసుకుంటాము. కాకపోతే మనకేముంది, ఇలా ఉంది సప్లై అనేది. సప్లై అనేది కన్సిడర్ మనం ఎలా వేసుకుంటాం ఇటు పక్కకు. కాబట్టి 80 - I2 అనేది ఎందుకంటే V2 వల్ల వచ్చింది. V2 వల్ల వచ్చింది కాబట్టి I2 - I1 0.4 యాక్చువల్గా అయితే ముందర రాసుకుంటాను నెక్స్ట్ స్టెప్లో. -0.8 అంటే ఇక్కడ R3 రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏదంటే I2 ఎందుకు వచ్చిందంటే V2 వల్ల. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ 0.4ని ముందర రాసుకుంటాను. 80 - 0.4 I2 - I1 -0.8. ఇప్పుడు వచ్చేసి ఏదంటే 80 - 0.4 I2 - I1 -0.8. ఎందుకంటే ఇక్కడ ఫ్లో అయ్యేది ఒక కరెంట్ I2 అనేది ఇక్కడ ఫ్లో అవుతుంటుంది. అండ్ I2 ఇలా మీరు మధ్య రెసిస్టర్లో చూస్తే ఈ కరెంటు అంటే ఈ 100 volts కరెంటు ఇలా వస్తుంది. అట్ ఏ టైం V2 కూడా ఆన్లో ఉంది కాబట్టి ఇలా వస్తుంది. సో కాబట్టి అందుకనే నేను I2 అనేది 0.4 అనేది నేను 2 కరెంట్లు వేసాను. ఎందుకంటే 0.4 అనేది ఏంది, R2 రెసిస్టర్లో 2 కరెంట్స్ ఫ్లో అవుతున్నాయి. సో కాబట్టి అందుకనే నేను ఇది వేసాను. అండ్ 0.8 దగ్గర ఏం ఫ్లో అవుతుంది ఇక్కడ అంటే R3 రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏది I2. అండ్ దెన్ 80 - 0.4 నేను ఏం చేస్తాను అంటే ఈ 0.4ని I2తో ఒకసారి మల్టిప్లై చేస్తాను. అండ్ దెన్ మళ్ళీ ఈ 0.4ని I1తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు నాకేమవుతుంది, 80 - 0.4 I2 + 0.4 I1 -0.8 I2 ఇదేది R3 రెసిస్టర్ = 0. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మైనస్ అంటే I2లు 2 ఉన్నాయి. సో కాబట్టి నేనేం చేస్తాను, -+, కాబట్టి 0.4 అండ్ దెన్ -+, 0.4 + 0.8 ఎంత నాకు 1.2 పెద్ద నెంబర్ ముందర ఏం సైన్ ఉంది మైనస్. సో కాబట్టి మైనస్ వేసాను. 80 - 1.2 + 0.4 = 0. ఈ LHSలో ఉండే 18 కాస్త నేను RHSకి పంపిస్తాను. అప్పుడు నాకేమవుతుంది, +80 ఉండేది కాస్త -80 అయిపోయింది. ఇప్పుడు ఏంది, నేను ఒక సీక్వెన్స్లో రాస్తాను. ఫస్ట్ I1 కరెంట్ రాస్తాను, మళ్ళీ I2 కరెంట్ రాస్తాను. అప్పుడు 0.4 I1 ఎందుకంటే ఇది ఇక్కడ రాశాను. అండ్ దెన్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ రాశాను చూడండి ఇక్కడ. సో కాబట్టి అప్పుడు నాకేం వచ్చింది, -I2 కరెంట్ వచ్చింది -80 ఎందుకు వచ్చిందంటే ఈ LHSలో ఉండేది కాస్త RHSలో పంపించేసినాం. ఇది ఈక్వేషన్ 2. సో కాబట్టి బై యూజింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్స్ 2. సో కాబట్టి నాకు ఇదొక ఈక్వేషన్ వచ్చింది. అండ్ దెన్ ఇంకొక ఈక్వేషన్ వచ్చేసి ఇది. సో కాబట్టి ఈ రెండు మనకు క్యాల్కులేటర్లో కొట్టేస్తే డైరెక్ట్ I1 అండ్ I2 కరెంట్స్ వస్తాయి. సో కాబట్టి నేను దాని ప్రకారం చేసుకున్నా. ఒకవేళ మీకు క్యాల్కులేషన్ కానీ ఎలా చెయ్యాలో అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సపరేట్గా ఓన్లీ క్యాల్కులేషన్ పార్ట్ వరకే నేను చేసి మీకు వీడియో అనేది ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. సో కాబట్టి I1 అనే కరెంటు దీనివల్ల అంటే V1 వల్ల వచ్చిన కరెంటే I1. సో కాబట్టి అది కూడా రాస్తాను. V1 వల్ల వచ్చిన కరెంటే I1, V2 వల్ల వచ్చిన కరెంటే I2. సో కాబట్టి I1 అనేది కరెంట్ అంటే ఈ లూప్లో కరెంట్ ఎంత వచ్చిందంటే 60.49 amps అనేది వచ్చింది. అండ్ I2 అంటే ఈ లూప్లో ఫ్లో అయిన కరెంట్ ఎంత, I2 = 86.11. సో కాబట్టి ఇక్కడ కరెంట్ వచ్చింది. ఇప్పుడు నాకు టోటల్ కరెంట్ I రావాలి. I ఈజ్ నాకేంది మామూలుగా I2 - I1. సో కాబట్టి I2 వచ్చినటువంటి వాల్యూ 86.11 -I1 వచ్చిన వాల్యూ 60.49. సో కాబట్టి క్యాల్కులేట్ చేస్తే 20 point something వస్తుంది అప్రాక్సిమేట్లీగా. సో కాబట్టి 20 amps. సో కాబట్టి ఇప్పుడు కన్నా చూస్తే నేను AB అండ్ DF అండ్ FC అని రాశాను. AB అంటే ఏంటంటే చూడండి లూప్లో ఈ పాయింట్లో ఇది A ఇది B. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ ఏదైతే ఉందో ఆ కరెంట్ వచ్చేసి ఎంత 60. సో కాబట్టి 60 ఇది I1 = 60 వచ్చింది. I2 ఎంత వచ్చింది నాకు 80 point something వచ్చింది 86. సో కాబట్టి ఇది I2 కరెంటు. అండ్ దెన్ ఇప్పుడు టోటల్ ఏది FC అంటే ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి కరెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఆ కరెంట్ ఫైండ్ అవుట్ చేసింటే మనకి ఎంత వచ్చిందంటే ఈ రెండు I2 డిఫరెన్స్ I2 - I1 అంటే టోటల్ I కరెంటు అంతే. అంటే ఎంత వచ్చింది 20 వచ్చింది. సో కాబట్టి 20 అని చెప్పి రాశాను ఫ్రెండ్స్. 26 వస్తుంది ఫ్రెండ్స్. 26 point something volts వస్తుంది. సో కాబట్టి నేను అదే వేశాను. ఇది I2 కరెంట్, ఇదేమో I1 కరెంట్. రెండింటికి డిఫరెన్స్ వేస్తే యాక్చువల్గా అయితే 25.62 అనే amps వస్తుంది. ఎందుకంటే కరెంట్లు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. సో కాబట్టి నేను అప్రాక్సిమేట్లీ 25.6 అంటే 0.5కి అబోనే ఉంది కాబట్టి నేను అప్రాక్సిమేట్లీ = 26 amps అని రాసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి సింపుల్ చెప్పాలంటే మెష్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఒక టోటల్
లూప్ ఏదైతే ఉన్నాయో నెంబర్ ఆఫ్ లూప్ని సింగిల్ లూప్గా కన్వర్ట్ చేస్తాను. ఆ సింగిల్ లూప్ మనకు అప్పుడు ఏమవుతుంది అంటే ఒక మెష్ అవుతుంది. సో కాబట్టి టోటల్ సర్క్యూట్ డయాగ్రామ్ నాకు ఏ విధంగా వస్తుంది అంటే అప్పుడు సింపుల్ చెప్తాను. అంటే ఒకే రెసిస్టర్ ఉంటుంది అండ్ ఒకే లూప్ ఉంటుంది అనుకోండి, సింపుల్ చెప్పాలంటే. సో కాబట్టి ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవడానికి ఈ మెష్ అనాలిసిస్ అని రాస్తున్నాం. సో కాబట్టి వీడియోలో రమ్మనే అమ్మాయి అడిగింది కాబట్టి ఈ వీడియో చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన యొక్క వీడియోస్ కన్నా మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.